ఆనందంగా సంతోషముగా ఉత్సాహించి ఈ డిసెంబర్ మాసమును యేసు ప్రభు వారి యొక్క జననాన్ని పురస్కరించుకుంటూ ఎంతో గొప్పగా వేడుకలు చేసుకునే మాసం అన్నమాట. హల్లెలూయా. ఇంకా చెప్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. హల్లెలూయా. చాలా చరిత్ర సంబంధమైన మాటలు దేవుడు ఈ ఉదయకాలంలో మీతో మాట్లాడబోతున్నాడు. ఓకేనా? ఈ ఆనంద మాసం అన్నాను కదా, ఈ క్రిస్మస్ ని నవంబర్ నుంచి జనవరి వరకు జరుపుతారంట. నవంబర్ మాసం నుంచి జనవరి మాసం వరకు 3 మాసాలు ఈ క్రిస్మస్ ఆరాధనను ప్రపంచ దేశాలు జరుపుకుంటాయి. నవంబర్, డిసెంబర్, జనవరి. ఎందుకంటే యూదుల ప్రకారము, యూదుల ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో అక్టోబర్ మాసం నుంచి చలి ప్రారంభమై ఫిబ్రవరి మాసం వరకు చలి ఉంటుందంట. అర్థమవుతుందా? యేసు ప్రభు జన్మించిన సందర్భాల్లో కూడా చలికాలము అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇలాగా జరుపుకుంటా ఉంటారు 3 మాసాలు. ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభు వారికి వ్యతిరేకమైన దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ ను జరుపుకుంటారు. రష్యా లాంటి దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో, యేసు ప్రభు వారు తెలియని దేశాలలో కూడా క్రిస్మస్ అనే పర్వదినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటారు. హల్లెలూయా. ఇలాంటి పండుగలు ఇంకేమి లేవంటారా? ఎన్నో పండుగలు ఉన్నాయి. అవునంటారా కదంటారా? అన్ని పండుగలు ఉన్నా కూడా మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకున్న పండుగలో అమెరికాలో చేస్తారు మనం చేసే పండుగ, అమెరికాలో చేసే పండుగ మన భారతదేశంలో చేస్తారా? ఈ 2 దేశాల్లో చేయని పండుగ వేరే దేశంలో చేస్తారు. అది మనకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే ఆ పండుగలు ఏదైనా కానీ ఒక వ్యక్తికి ఉద్దేశించి కానీ, ఒక వర్గానికి సంబంధించింది కానీ, ఒక ప్రాంతానికి సంబంధించింది కానీ, ఒక రిలీజియన్కి సంబంధించింది కానీ, వాటికి సంబంధించిన పండుగలు ఉంటాయి. కాబట్టి ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతం వాళ్ళే జరుపుకుంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పండుగ అంతా యావత్తు మానవాళ్ళందరూ జరుపుకుంటారు. గట్టిగా చెప్పండి. యావత్తు మానవాళ్ళంతా, ప్రపంచ దేశాలన్నీ ఆయన జరుపుకుంటాయి. ఎందుకు జరుపుకుంటున్నారు క్రిస్మస్ ని ఈ విధంగా అని మనము కొంచెం ఆలోచిస్తే, ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీ జయంతి ఉంది భారతదేశంలో, అక్టోబర్ 2వ తారీఖు మనకు సెలవిస్తారు. అదే మహాత్మా గాంధీ జయంతి అమెరికాలో జరుపుకుంటారా? జరుపుకోరు. కావాలంటే వాళ్ళు అబ్రహాం లింకన్ గారిదో లేకపోతే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతులు జరుపుకుంటారు. జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం. ఓకేనా? జరుపుకోరు. కానీ ఈ యేసు ప్రభు వారి పుట్టుక మాత్రమే ఈ ఆకాశం కింద ఎన్ని దేశాలైతే ఉన్నాయో ప్రతి దేశంలో కూడా అంగరంగ వైభవంగా వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో, ఈ గ్రీటింగ్ కార్డులకి కోట్ల రూపాయల ఖర్చులతో చేస్తున్న ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. నాకు స్వరము బాగాలేక గట్టిగా లేకపోతున్నా, మీరు చప్పట్లు ఇంకా నిదానంగా కొడుతున్నారు. ఉద్యమం ఏదండి మీలో? ఉద్యమం గట్టిగా చప్పట్లు కొడితే ఏమైపోతుంది? గట్టిగా చప్పట్లు కొట్టమన్నప్పుడు మీరు సౌండ్ రావాలి. ఓకేనా? సౌండ్ లేని చప్పట్లు, చప్పట్లు కొట్టద్దు. అది కొట్టకపోయినా మంచిది. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క క్రిస్మస్ ఎందుకు జరుపుకోమో చెప్పాను. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మస్ అంటే ఆరాధన, యేసు ప్రభు యొక్క ఆరాధన. ఎందుకు ఈ ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది ఈ ఆరాధన అంటే ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని బట్టి. హల్లెలూయా. యేసు ప్రభు వారిలో ఉన్న పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏ నరమానవుడికి ఆ గొప్పతనాలు లేవు. ఏ దేవుడుగా పిలువబడుతున్న ఏ దేవుడికి అటువంటి లక్షణాలు లేవు. ఆయన పుట్టుకే ఒక మహత్కార్యమైన పుట్టుక. ఆయన పుట్టుకలో ఏ పాపము లేదు. ఆయన పుట్టుకలో ఎవరిని వేలెత్తి చూపించడానికి ఆనవాళ్ళు లేకుండా గొప్ప పుట్టుకతో ఆయన జన్మించాడు. ఆ పుట్టుకలో గొప్ప గొప్ప సంగతులు దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఆ సంగతుల్లో సమయాన్ని బట్టి ఒక 3, 4 వివరించుకొని నా మాటలు ముగిస్తాను. హల్లెలూయా. మంచిది. ఆయన పుట్టుకల గొప్పతనాల్లో మొట్టమొదటి పుట్టుక
యేసు ప్రభు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. అంటే చెప్పండి, యేసు ప్రభు వారి పుట్టుక. మా గట్టిగా చెప్పండి, నాతో పాస్టర్ గారు చెప్పే వాక్యం కాదు, మీ సెలెక్ట్ ఉంటే కుదరదు. రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇస్తేనే సప్లై వస్తుంది మన దగ్గర నుంచి. ఓకేనా? యేసు ప్రభు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. అందరూ చెప్పాలి, యేసు ప్రభు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. ఆ మాటలోనే మీకు అర్థం అవ్వాలి. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఏదో అనుకోకుండానో రావాల్సి వచ్చో లేక ఏదో అనివార్య కారణాల వల్ల జరిగిపోయింది అనడానికి లేదు. అది ప్రణాళిక. అంటే ముందుగానే సిద్ధపరచబడిన, ముందుగానే రెడీ చేయబడిన భాగమైంది. ఆయన బర్త్డే ముందుగానే ప్రణాళికలో లిస్టులో ఆల్రెడీ రిజర్వేషన్ చేసి ప్రణాళికాబద్ధమైన పుట్టుక. హల్లెలూయా. యేసు ప్రభువారు అందరూ ఎక్కడ పుట్టారు అంటారు. ఎక్కడ పుట్టారు యేసు ప్రభువారు? యూదా బెత్లెహేంలో పుట్టారు. అంటే ఆ యూదా బెత్లెహేంలో పుట్టాలని ప్రణాళిక ముందే రాసిబడింది. ఏంటి ఆ ప్రణాళిక? ఎక్కడ రాసిబడింది అంటే దాన్ని లేఖనం నుంచి మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథము మనకి ప్రారంభ గ్రంథంలోనే ఆది కాండంలోనే దేవుడు మనకి ఆయన ప్రణాళిక, ఆయన పుట్టుకని చెప్పాడు. ఇదేంటి యేసు ప్రభువు పుట్టుకంటే అందరు సేవకులు మత సువార్త, మార్పు సువార్త, లోక సువార్తలోకి వెళ్తారు అనుకుంటారు. అక్కడే దాని గురించి ఉంది. అదే కదా ఈ రోజు వాక్యం అనుకుంటారు. ఆది కాండ గ్రంథంలోనే యేసు ప్రభువు పుట్టుక గురించి ఉంది. చూపిస్తారు, తీయండి. ఆది కాండ గ్రంథము 3వ అధ్యాయము. ఆది కాండ గ్రంథము 3వ అధ్యాయము, దాంట్లో మీకు 14వ వచనం ఒక మాట చదవండి. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేస్తున్నందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకుతున్న దినములన్నీ మన్ను తిన్నువు. ఇంతవరకు గుర్తు పెట్టుకోండి. నా వైపు చూడండి, అందరూ కలిసి నా వైపు చూడాలి. బైబిల్స్ ఎవరు చదవద్దు. ఇప్పుడు బైబిల్ చదివే సమయం కాదు ఇది, చెప్పే వాక్యం వినే సమయం మాత్రమే ఇది. ఓకేనా? యేసు ప్రభువారు అనాది కాలంలోనే, సృష్టి ప్రారంభంలోనే నేను వస్తున్నాను, నేను రాబోతున్నాను ఈ లోకానికి, ఈ భూమిని తయారు చేయకముందే, భూమి తయారు చేయకముందే, ఆకాశ పక్షులు పుట్టకముందే, సమస్త జీవులు రాకముందే యేసు ప్రభువారు ఏమని చెప్పారు తెలుసా? నేను ఈ భూమికి రాబోతున్నానని చెప్పాడు. ఏం జరిగింది? ఎలా చెప్పాడంటే యేసు ప్రభువారు నేల మట్టితో నరును నిర్మించాడు. అతని పేరు ఆదాము. అతనికి సహకారిగా ఒక స్త్రీని నిర్మించాడు. ఆమె పేరు, గట్టిగా చెప్పాలి, ఆమె పేరు అవ్వమ్మ. వీరి ఇరువురిని దేవుడు ఏదైనా తోటలో నివసింపజేసి వాళ్ళు తిరుటకు వృక్ష ఫలములు అనుగ్రహించాడు. అవునంటారా కాదంటారా? వృక్ష ఫలములు ఆదాము హవ్వ ఈ తోటలో ఉన్న, ఈ తూర్పు దిక్కున ఏదైనా తోటలో ఉన్న సమస్తమును నువ్వు తినవచ్చును. ఏ ఆక్షేపణ లేకుండా నువ్వు తినవచ్చును. మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివినిచ్చి వృక్షమును తప్ప నువ్వు ఏ వృక్షమునైనా నీకు ఆహారముగా తినవచ్చునని దేవుడు చెప్పి వెళితే ఆదాము అవ్వ ఏం చేశారో తెలుసా? అవ్వము సర్పము మోసపుచ్చింది. సర్పము మోసపుచ్చి అవ్వము చేత ఆ వృక్ష ఫలమును తినటం ద్వారా ఆ వృక్ష ఫలము తీసుకొచ్చి ఆదాముకి ఇవ్వటం వల్ల వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పాపము చేశారు. ఇంతవరకు అందరికీ తెలిసిన చాప్టర్, సండే స్కూల్ స్థాయి భక్తి. ఇదంతా ఓకే, రైట్, కాదనట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు నీతో ఏమి మాట్లాడబోతున్నాడంటే ఆయన ప్రణాళిక, ఆయన యొక్క పుట్టుక ఆదిలోనే ఎలా నిర్మించబడినదంటే దేవుడు వీరు చేయవద్దన్న తప్పుని, చేయవద్దన్న పాపమును చేశాడు కనుక ఆదాముతో అన్నాడు, ఆదామా నేను తినవద్దన్న ఫలమును తిన్నావు, నేను చేయవద్దన్న ఫలమును చేసావు, పని నువ్వు చేసావు, ఆజ్ఞ అతిక్రమించావు, పాపము చేసావు కనుక ఇక నుంచి నీవు కష్టపడి భూమిని సేద్యపరిచి వ్యవసాయం చేసి చెమటను కాచి ఆహారం సంపాదించుకోవాలి. నీ వలన నేల శపించబడినది. నీవు కష్టపడి నేల నీకు గచ్చ పదవులను, మున్న తుప్పలను నీకు అనుగ్రహిస్తుంది. నువ్వు వాటిని కష్టపడి చెమటోచి పని చేసి నువ్వు తినాలి అని ఏదో తోటలో నుంచి ఆదాముని త్రోసివేశారు. రెండవది, నెక్స్ట్ అవ్వమ్మ కడుగొచ్చారు. అవ్వమ్మ ఆజ్ఞ అతిక్రమించొద్దు అనే దానికి మొదట అడుగు వేసింది నీవే. సర్పమ్మ మాట విని నువ్వు మొదట అడుగు వేసి నువ్వు తిన్నది కాకుండా నీ భర్తను కూడా తినిపించావు కనుక
నీ ప్రసవ వేదనని మిక్కిలి హెచ్చింపజేస్తున్నాడు. నీవు ప్రసవం చేసినప్పుడు చనిపోయి బ్రతుకుతావు హో అని చెప్పి అవ్వమని బయటికి పంపించేశాడు. నెక్స్ట్ 3వ మాట మాట్లాడాడు. ఈ 4 మాటలు చెప్తాను. ఈ 4 మాటలు జాగ్రత్తగా వినండి. 4వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట మీతో చెప్తాను. ఇప్పుడు 2 మాటలు చెప్పాను. 1 ఆదాముతో మాట్లాడాడు దేవుడు. 2 నిద్రపోయే స్తోత్రం చెప్పండి. అది ఈ రకంగా చదువుతుంటే అలట్లేకపోతే ఇట్లా నిద్ర ఎందుకు వస్తుంది? రాకూడదు. దేవుడు మనం క్షమించడు. ఓకేనా? దేవుని మందిరంలో మనం ఉన్నాము, ఎక్కడా లేము. ఈ మందిరంలో కాకుండా మీరు బయట ఎక్కడ ఉన్నా మీరు నిద్రపోరు, మాటల్లో నిద్రపోరు, తెలియడా నిద్రపోరు, చుట్టాలకి నిద్రపోరు. దేవుని మందిరంలో మీరు అటువంటి విధంగా ఉండకూడదు. మొదటి మాట దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు? నువ్వు చేయకూడదు, తప్పు చేసావు, వెళ్ళిపో. 2వ మాట ఎవరితో మాట్లాడాడు? అవ్వతో మాట్లాడాడు. 3వ మాట సర్పంతో మాట్లాడాడు. సర్పమా, నీవు అవ్వమును మోసపుచ్చడంలో సాతానుగాడు నిన్ను కీలుబొమ్మగా వాడుకున్నాడు కనుక నీవు భూజంతువులన్నిట్లో సమస్తమైన మిక్కిలి వివేకం కలిగిన సర్పము. భూజంతువులన్నిట్లో వినండి, సర్పము భూజంతువులన్నిట్లో అనే లేఖనం రాయబడింది. అంటే సర్పమునకు ఆనాడు కాళ్ళు ఉంటాయి, సర్పానికి కాళ్ళు ఉన్నాయి. సర్పము అంటే పాము, పాముకు కాళ్ళు ఉన్నాయి. చూసారా మీరు? మనమైతే చూడాల. ఆనాడు ఆదాము కాలంలో సర్పాన్ని దేవుడు భూజంతువుల లిస్టులో చేర్చాడు. జంతువులు వేరు, సరీసృపాలు వేరు, పురుగు జాతి వేరు. సర్పానికి దేవుడు ఏమని వాగ్దానం ఏమని వార్నింగ్ తెలుసా? నీవు అవ్వమును మోసం చేసావు కనుక నీవు నీ కాళ్ళు తెగవేయబడతాయి, నీ బ్రతుకు కాలమంతయు నీ పొట్టతో నేల మీద ప్రాకుదవు, నీవు మన్ను తిని బతుకుతావు హో అని చెప్పి సర్పంతో మాట్లాడాడు. 3 మాటలు మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు 4వ మాట దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సర్పం లోపల ఉన్న సాతానుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు 4గురితో మాట్లాడాడు ఏదోని తోటలో. ఫస్ట్ తన కుమారుడైన ఆదాముతో, అవ్వమ్మతో, సర్పంతో. సర్పము లోపల ఉన్న సాతానుతో ఏమని మాట్లాడుతుందో తెలుసా? అదే 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానములకు వైరము కలుగ చేసేదును. చాలు. ఏం చదువుకున్నాం మళ్ళీ ఇక్కడ? మరియు నీకును స్త్రీ సంతానములకు. ఎవరికి? పాము కాలు, పాము లోపల ఉన్న సాతానుతో నీకును స్త్రీ సంతానములకు అని రాస్తున్నాడు. తర్వాత దాని కింద వచ్చిన ఆమె సంతానములకును వైరము కలుగ చేసేదును. నా వైపు చూడండి జాగ్రత్తగా. అక్కడ ఏమి రాశాడు? ఆమె సంతానం. ఏమి రాశాడు? ఆమె అనే పదాన్ని దేవుడు బలంగా ప్రయోగించి ఇక్కడ చారిత్రాత్మకమైన విషయాన్ని, ఆయన పుట్టుక గురించి ఈ 15వ వచనంలో మనకి పొందుపరిచాడు. హల్లెలూయా. ఆమె సంతానము, ఆమె సంతానము. ఆమె అంటే స్త్రీ, అతడు అంటే పురుషుడు. మన పిల్లలు ఏమంటారు? వారి పిల్లలు అంటారు. అంటే వారు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. ఇక్కడ ఏం రాశాడు దేవుడు? ఆమె సంతానమునకును నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైర్యము. అంటే ఏంటి? ఆమె సంతానం అంటే ఎవరో తెలుసా? ఆమె సంతానము ఒక్కడే ఆయనే, మన ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానము, మన యేసు ప్రభు వారు. మరి మనమెవరు అయ్యా అంటారు మీరందరూ? మనమందరము పురుష సంతానము. ఎవరు? మనమందరం ఎవరు? పురుష సంతానము. నీవైనా ప్రపంచంలో ఏ మనుషుడైనా పురుష సంతానము, ఆయన ఒక్కడే స్త్రీ సంతానము. హల్లెలూయా. ఇంకా మీకు వివరించి చెప్తాను. బైబిల్లో మత్తయి సువార్తలో యేసు ప్రభు వంశావళని చెప్పి వరుసగా హైరార్కీ రాసి ఉంటుంది. మీరు గమనించండి. మనం ఎందుకు పురుష సంతానం అనేది మీకు చెప్తున్నాను, యేసు ప్రభు ఎందుకు స్త్రీ సంతానం అనేది చెప్తున్నారు. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో వరుసగా వంశవాళి ప్రణాళికలు అన్ని చూస్తూ ఉంటే 100కి 99% పురుషుల పేర్లు మాత్రమే లెక్కించబడి ఉంటాయి. అవునంటారా కాదంటారా?
అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోసేపును కనెను, యోసేపు ఎఫ్రాయిము మనష్షే. ఈ విధంగానే ఉన్నాయి. కానీ అబ్రహాము శారా కలిసి కన్నా స్త్రీ పేరు ఎక్కడ బైబిల్లో రాస్తున్నది? 100కి 99% అందరు పురుషుల పేర్లే రాసుంటాయి. ఎందుకంటే మనము చెప్పాలి పురుష సంతానము. హల్లెలూయా. ఇంకొక మాట ఇంకా చెప్పాలి. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము కులము అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అవునా? మన భారతదేశంలో కులము అనే ఒక తంత్రగొట్టు పని, అదొక కుయుక్తి పని. ఆ కులము వల్ల కొట్లాటలు తప్ప దేనికి పనికిరాదు. కానీ ఎందుకు దాని గురించి మీకు తీసుకొచ్చానంటే, ఆ కులము భారతదేశంలో ఎవరిని బట్టి మన పిల్లలకి కులం వర్తిస్తుంది? నేను చెప్తున్నా, అర్థమవుతుందా? మన భారతదేశంలో మన పిల్లలకి తల్లిని బట్టి కులం వర్తిస్తుందా, తండ్రిని బట్టి కులం వర్తిస్తుందా? తండ్రిని బట్ట, తల్లిని బట్ట? చెప్పండి. నేను అడిగే క్వశ్చన్లు పెద్ద సైంటిస్ట్ క్వశ్చన్లు కాదు, బేసిక్ క్వశ్చన్లు. నువ్వు స్త్రీ ఎవరైనా చేసుకున్నా కూడా నీకు కులము అనేది ఏర్పాటయ్యేది నీ తండ్రి ఏ కులం అయితే నీదా కులం. అంటే నీవు పురుష సంతానము. హల్లెలూయా. అది తెలియజేయడం కోసమే కులం అనే పదం తీసుకొచ్చాను, కానీ మరొకటి ఏమి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి స్కూల్కి వెళ్ళి, పిల్లగాడిని స్కూల్లో వేయాలయ్యా, రాసుకోండి 1వ తరగతిలో వేయాలంటే, ఓకేనమ్మా పిల్లగాడి పేరు చెప్పు. పిల్లగాడికి ఉంటదిగా పేరు, ఏదో నక్కా నాగేశ్వరరావు, ఆనందరావు, కోటేశ్వరరావు. ఓకే చెప్పావు. నీ పేరేందమ్మా? నా పేరు ఇది. ఇలా నాన్న పేరు, తండ్రి పేరు చెప్పమ్మా అన్న. అంటది ఆడి పేరు ఎందుకండి? వాడు తోటల్లో దున్నపోతూ బడిగా ఇది అన్నాడు దైవజనుడు ఒక ఆయన. తాగుపోతంట, ఏ సమస్య పట్టించుకున్నాడంట, దూడల్లో దున్నపోతంట ఆయన. ఓకేనా? వాడి సంగతి ఎందుకండి? వాడేమన్నా పుట్టేవాడు కనిపోయాడే కానీ మమ్మల్ని చూసినోడు కాదు, పెంచినోడు కాదు, మా కష్టంలో మాకు ఆదుకున్నవాడు కాదు. అతని పేరు ఎందుకండి? నా పేరు అయినా స్కూల్లో సార్ అన్ని చెప్పిందంతా విని ఆయన అన్నారట, అమ్మా వాడు కరెంట్ షాక్ కాగిలా ఉన్నా, ఓకేనా, గడిచిన ఉడతలాగున్నా, వాడు ఎట్లున్నా తండ్రి పేరు చెప్పాలమ్మా. తండ్రి పేరు చెప్తేనే స్కూల్లో జాయిన్ చేసుకునేదమ్మా. హల్లెలూయా. ఎందుకంటే మనము పురుష సంతానము. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మాత్రమే స్త్రీ సంతానము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రణాళికాబద్ధమైన పుట్టుక అని చెప్పాను కదా. ఎప్పుడు పుట్టాడు? ఆది కాలములోనే, ఆది కాండ గ్రంథములోనే ఆదాము జన్మించినప్పుడే నేను కూడా ఈ భూలోకంలోకి వస్తున్నాను. అది కూడా స్త్రీ సంతానము. ఏ మనుషుడు, ఏ పురుషుని ప్రమేయం లేకుండా తనకు తానుగా ఒక స్త్రీని నిర్మించుకొని ఆ స్త్రీ గర్భాన ఉదయించబోతున్నానని ఆది కాండ గ్రంథంలో దేవుడు మనకి తెలియజేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనాలకు వస్తే, వరుసగా వంశాల వాళ్ళు రాసిన తర్వాత చివరికి ఏమని ఉంటుందో చూడండి. అక్కడ యేసు ప్రభువు జననానికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త మొదటి దాంట్లో ఏముందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త వంశావళి ఉంటది కదా, 1వ అధ్యాయంలోనే చివరి వచనాలు చూడండి. పదిహేను వచనం చదువుకున్నాం. ఎలీహీదు ఎలియాజును కనెను, ఎలియాజును మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు కనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఆది కాండము 1వ అధ్యాయంలోనే యేసు ప్రభువు ఆమె సంతానం అన్నాడు. కొత్త నిబంధన 1వ అధ్యాయం 16వ వచనంలోనే ఆమె సంతానం అన్నాడు. కనబడిందా మీకు? 16వ వచనంలో ఆమె యందు క్రీస్తు కనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మనమందరం ఎవరి సంతానము? పురుష సంతానము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానము. వరుసగా వాళ్ళు పలానా కన్యారు అని చెప్పారు. కానీ యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత
యేసేపు మరియముల ద్వారా యేసు ప్రభువు భూలోకంలో వచ్చాడు అని రాయబడ్డ, ప్రదానం చేయబడ్డాడు యేసేపు. అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు తెలియజేస్తాను. చాలా మంది దైవజనులు కానీ అనేకులు మనకు తెలిసినది ఏంటంటే మరియమ్మ పరిశుద్ధురాలు, మరియమ్మ ధన్యవంతురాలు, మరియమ్మ గుణవంతురాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అంటారు. అది 100% వాస్తవే. అయినప్పటికీ యేసేపు పాత్ర కూడా చాలా ఉన్నది, అది ఎవరు వివరించరు. అవునా కదా? యేసేపు గురించి ఏముంది? పాపం ఆయన గర్భవతి అయినా కూడా హక్కును చేర్చుకున్నాడు, చూసుకున్నాడు అన్న మాట తెలియజేస్తారు. కానీ యేసేపుకి మరియమ్మను ప్రదానం చేయబడిన తర్వాతే మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడని ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ యేసేపు ఎవరు అంటే, యేసేపు తండ్రి పేరు అక్కడ ఏమని రాయబడింది? యాకోబు అని రాయబడింది. యాకోబు తండ్రి మత్తాయి అని రాయబడింది. ఇలాగా పైకి చివరిగా చదువుకుంటూ వెళ్తే ఈ యేసేపు ఎవరి సంతతి వాడు తెలుసా? దావీదు సంతతి వాడు. హల్లెలూయా. దావీదు సంతతి వాడు. మన ప్రభు వారికి ఏముంది? దావీదు కుమారుడా అని మనం పాడబడతాం. అంటే దావీదు వంశంలో పుట్టాలి, దావీదు వంశంలో పుట్టాలి యేసు ప్రభు వారని ఆనాడే లేఖనాలు ప్రవక్తలు ప్రవచించారు. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు పుడతాడు, కన్యక మరియ గర్భంలో జన్మిస్తాడు, ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన దావీదు వంశంలో పుడతాడు, యూదా గోత్రంలో పుడతాడని చెప్పి ప్రవక్తలు మీకా ప్రవక్త ప్రవచించాడు. ఈ యేసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత మరియమ్మను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ యేసేపు కూడా చాలా నీతిమంతుడు. ఈ యేసేపు దావీదు వారసుడు. దావీదు ఎవరి వారసుడు? యెషాయి వారసుడు. యెషాయి ఎవరి వారసుడు? ఓబేదు వారసుడు. ఓబేదు ఎవరి వారసుడు? బోయాజు వారసుడు. పదండి మనం బోయాజు గారికి వెళ్ళిపోదాం. యేసు ప్రభు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక అనే మాటే మనం వింటున్నాం. ఆ ప్రణాళికలో ఎంత చరిత్ర ఉందో చూపిస్తున్నాను మీకు, ఆధారాలతో మీకు యేసు ప్రభు వారి పుట్టుకలో మీకు తెలియజేస్తున్నారు. ఋతు గ్రంథంలో మనం చేస్తాము, చదవాల్సిన అవసరం లేదు. నేను టక అర్థమయ్యే రీతిలో మీకు తెలుగులో చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు బోయాజులో నుంచి వచ్చాడని మనం ఇప్పుడు వెళ్ళాం. వెనక్కి వెళ్తే ఈ బోయాజు రూతు అనే మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అవునంటారా కాదంటారా? ఈ మోయాబు స్త్రీ రూతు తన అత్తని నమ్ముకొని మోయాబు దేశం నుంచి యూదయ బెత్లెహేము దేశంలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చారు? యూదయ బెత్లెహేము దేశంలోకి వచ్చారు. అంటే వీరు ఇప్పుడు నివాసం ఎక్కడ ఉంటున్నారు చెప్పాలి. నేను చెప్తున్న మాటలు అర్థం కావట్లేదా? అర్థమవుతున్న వాళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరొకసారి చెప్పండి. నాకు వినిపించట్లా, మరొకసారి చెప్పండి. ఇప్పుడు బోయాజు రూతు ఎక్కడ ఉన్నారు? యూదయ బెత్లెహేములో ఉన్నారు. గట్టిగా చెప్పాలి, యూదయ బెత్లెహేములో ఉన్నారు. యేసు ప్రభువు పుట్టింది ఎక్కడ? యేసు ప్రభువు పుట్టింది ఎక్కడ? యూదా బెత్లెహేములో సత్రంలో పుట్టాడు. ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్డు మీద పుట్టాడు అనేది మనకు తెలుసు. ఎక్కడ పుట్టాడో నేను చెప్తా. యూదయ బెత్లెహేము, బోయాజు రూతు వీరు ఇరువురు వివాహం చేసుకున్న తర్వాత బోయాజు చాలా ఆస్తిపరుడంట. బోయాజు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడంట. బోయాజు చాలా మంచి మనసు కలిగిన వాడట. ఈ బోయాజు ఎవరి కుమారుడు తెలుసా? అంత దాకా మాకు రాలేదంటే రాహాబు కుమారుడు. హల్లెలూయా. ఈ రాహాబు ఎవరు? బైబిల్లో దేవుని సేవకుల్ని కాపాడిన స్త్రీ, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ, దేవుని సేవకుల్ని వారి క్షేమం కోరిన స్త్రీ. అటువంటి ఆమె దేవుని నమ్మకపోయినా సరే దేవుడు ఏం చేసి తెలుసా? మూలక తలరాయిగా ఆమె నిలబెట్టి ఆమెలో నుంచి తన కుమారుడు బోయాజును నిలబెట్టి, మీకు తెలియాలి బోయాజు గురించి నేను చెప్పిన ఆస్తిపరుడు అని చెప్పాను. రాహాబు ఇశ్రాయేల్ కాలంలో ఊరి చివరిలో పాల వేసుకుంది. ఒక గుడాలు వేసుకున్న ఆమెకి వాళ్ళ కొడుకు ఇంత ఆస్తి ఎలా వచ్చింది? సల్మాను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆస్తి వచ్చింది. ఎంతో ఆశీర్వదించబడింది రాహాబు. బోయాజు ఆస్తిపరుడయ్యాడు. ఎప్పుడైతే బోయాజుకి వివాహం జరిగిందో వారు ఇరువురు కలిసి ఒక కొత్త రాతి ఇంటిని తొలిచారు. ఏంటిది చెప్పండి అందరూ కలిసి? కొత్త రాతి ఇల్లు తొలిచి కొత్తగా కాపురం పెట్టాలని చెప్పి బోయాజు రూతులు ఆ
బెత్లెహేములో ఒక కొత్త ఇంటిని కట్టించాడు. కొత్త ఇల్లు ఎందుకు అంటున్నాము? ఉండటానికి బోయజుకి ఆల్రెడీ ఇల్లు ఉంది. ఇప్పుడు పాత పల్లె కొత్త పల్లె అంటారా, 1 టౌన్ 2 టౌన్ అంటారు. ఎందుకు? ఇక 1 టౌన్ ఉన్నా లేకపోయినా అది ఎప్పటికీ 2 టౌనే, అవునా? పాత పల్లె ఉన్నా లేకపోయినా ఇది ఎప్పటికీ కొత్త పల్లె. అట్లాగే పాత ఇల్లు ఎప్పటికీ ఉన్నా కూడా బోయాజు రూతునికి కొత్తగా వివాహం అయిందని వీరికి ఒక రాతి, చరిత్ర చెప్తుంది, ఒక రాతి ఇంటిని తొలిచాడు. ఒక కొండని, డైరెక్ట్గా కొండని రాతి తొలిచాడు. 9 అడుగుల వెడల్పుతో, 11 అడుగుల ఎత్తుతో, 39 అడుగుల పొడుగుతో ఒక రాతి గృహమును తొలిచి ఆ గృహంలో బోయాజు రూతులు కాపురం ఉంటున్నారు. వినాలి, ఈ కాపురం ఉంటున్న బోయాజు రూతులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి దేవుడు సంతాన సాఫల్యం చేసి వాళ్ళని ప్రేమించి అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఓబేదు. ఏం పేరు? ఓబేదు. చరిత్ర చెప్తున్నానమ్మా, చాలా 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 విలువైన చరిత్ర ఇది, జాగ్రత్తగా వినాలి. ఓబేదుని ఇచ్చాడు. ఓబేదు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా పెళ్లిడికి వచ్చాడు, అన్ని చూసుకోగలిగిన స్థాయికి వచ్చింది. ఏం చేశాడు బోయాజు రూతు? అయ్యా, మన పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యాడు కనుక మనము మన పాతింటికి వెళ్ళిపోదాము, పిల్లగాడికి వివాహం చేసి ఈ కొత్త ఇంటిని వాడికి ఇచ్చేసి ఈ పొలం పనులన్నీ, ఆస్తి పాస్తులన్నీ వాడికి అప్పచెప్పి మనము రెస్ట్ తీసుకుందాం. సహజంగా నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న క్రమమేగా ఇది. తల్లిదండ్రులుగా మీరు ఈ వయసు మీరినప్పుడు మీరు ఏం చేస్తారు? నీకున్న సర్వ ఆస్తులను నీ కుమారుడు చేతికి అప్పగిస్తారు, అవునా కాదా? మీరు ఎక్కడెక్కడ ఏమి పెట్టారో, ఏమి ఇచ్చారో ప్రతి ఆస్తి పత్రము, ఆనవాలు, గుర్తులతో సహా అధికారాన్ని నీ కుమారులకి, నీ కుమార్తెలకి ఇస్తారు. ఎందుకు? వారసత్వ సంపద, అవునంటారు కదా. ఈ బోయాజు రూతులు ఏం చేశారంటే ఈ యొక్క ఆస్తిని తన కుమారుడైన ఓబేదుకి ఇచ్చేసి పాత ఇంటికి వెళ్ళిపోయి కొత్త ఇంట్లో తన కుమారుని పెట్టాడు పెళ్లి చేసి. ఓబేదుకు కూడా వివాహం అయిపోయింది. ఓబేదును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓబేదు జ్ఞాపకం చేసినంత దేవుడు ఓబేదుకు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు యెషయి. హల్లెలూయా. చాలా మంది ఉంటారు కానీ దేవుడు ఒక్కొక్కరినే ఎన్నుకుంటూ వచ్చాడు. యెషయిని ఇచ్చాడు. ఆ యెషయి కూడా పెరిగాడు, బాల్య ప్రాయంలోకి వచ్చాడు, యవన కాలంలోకి వచ్చాడు, పెళ్లి ఈడికి వచ్చాడు. యెషయికి పెళ్లి చేయాలని చెప్పి ఓబేదు అతని భార్య మాట్లాడుకున్నారు. అప్పటికి తాతయ్యలు చనిపోయారు, బోయాజు రూతములు. ఓబేదు ఏమన్నాడు? అమ్మా, మా నాన్నగారు ఆస్తి నాకు ఇచ్చాడు, ఈ కొత్తిల్లు ఇచ్చాడు, బెత్లెహేములో పొలాలు ఇచ్చాడు, సర్వ హక్కులు నాకు అప్పగించాడు. మనం ముసలోళ్ళు అయిపోతున్నాం, పిల్లగాడికి పెళ్ళైంది, కొత్తిల్లు వాడికి ఇచ్చి, సహజంగా ఇల్లు కట్టి పిల్లలకే ఇచ్చేది కొత్తిల్లు. తల్లిదండ్రులు ఏడో పాతింట్లోనో చిన్న గదిలోనో వసతులు లేకపోయినా అడ్జస్ట్ అవుతారు. మనం వాడికి వెళ్ళిపోదాం, మా నాన్న ఇన్న స్థలానికి, మన పిల్లగాడికి ఇద్దామని చెప్పి యెషయికి ఏం చేసేది తెలుసా? మరలా కొత్త ఇంటిని ఇచ్చాడు. గమనించండి, ఈ ఇల్లు రాతి తలవబడిన ఇల్లు ఎవరికి? అసలు బోయాజు రూతులది. బోయాజు రూతుల నుంచి ఎవరికి వచ్చినది? ఓబేదుకు వచ్చినది. ఓబేదు నుంచి ఎవరికి వచ్చినది? యెషయికి వచ్చింది. యెషయి ఆ ఇంట్లో 8 మందిని కన్నాడు. ఎంతమందిని? 8 మందిని కన్నాడు. ఆ 8 మందిలో ఒక వ్యక్తే దావీదు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. యెషయి 8 మంది కానీ ఆ 8 మందిలో దావీదు అనే ఒకడు ఉన్నాడు. ఆయన ఆ యూదా బెత్లెహేములో పొలాల్లో గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్న సమయాల్లో, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? రూతు కాడి నుంచి దావీదు కాడికి వచ్చాం. రూతుకి కట్టిన ఇల్లులో దావీదు కూడా అక్కడే పుట్టాడని అర్థం. దావీదు ఇంటి కాడికి వచ్చాం మనం ఇప్పుడు. యెషయి తర్వాత దావీదు ఆ గృహంలో ఉండాలని చెప్పి ఇక దావీదు వారసత్వంగా వస్తున్నది ప్రతి గృహం అని. ఇప్పుడు ఆ 8 మందిలో ఒకరికి వెళ్ళాలి ఆ వారసత్వం. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నామో ఆ చెప్పుకున్న ఆస్తి పాస్తులన్నీ కుమారులు ఎవరికో ఒకరికి వెళ్ళాలి, అవునంటారా కదంటారా? సరే అని చెప్పి యెషయి ఎవరికి ఇద్దాము, ఎవరికి పంచుదాము అని చెప్పి ఆలోచిస్తున్న సందర్భంలో కొడుకులు చూస్తేనేమో ఎవరు ఇక్కడ లేరు. ఎందుకు? సౌలు దగ్గర రాజు యెరూషలేము రాజధానిలో సైన్యంలో ఉన్నారు కొడుకులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి కొడుకులు. కొడుకు చిన్న కొడుకు చూద్దామంటే రాజు అయిపోయాడు దావీదు. అతని గ్రామంలో ఉండవలసిన అవసరం లేదు, అవునంటారా కాదంటారా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరు గ్రామాల్లో ఉంటారా, పట్టణాల్లో ఉంటారా?
పట్టణాల్లో ఉంటారు. దావీదు గ్రామంలో ఉండవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆ గ్రామానికి కాదు, ఆ గ్రామం చుట్టుపక్కల ప్రతి గ్రామానికి రాజు దావీదు. హల్లెలూయా. ఆ కుమారుడు రాజు అయ్యాడు. ఆయన ఇక్కడ వచ్చి ఉండాలంటే ఉండలేడు. సరే, మిగిలిన అన్నదమ్ములకి ఇద్దామా? వాళ్ళు దాని దగ్గరే పనివారిగా ఉన్నారు, వాళ్ళు రారు. ఎవరికి ఇవ్వాలని యెషయా ఆలోచిస్తూ ఏమి ఎవరికి ఇచ్చినా ఉపయోగం ఉండదు, దావీదుకే ఇద్దాం. నేను ఇవ్వకపోయినా దావీదుకి సమస్తం ఆయనదే. ఆయన రాజు కనుక ఈ గ్రామం ఆయనదే. ఆయన తలుచుకుంటే సమస్తం ఆయనదే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? నేను పెద్దరికంగా వారసత్వంగా ఇచ్చినట్టు ఉంటుంది, నా పరువు నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి యెషయా దావీదుకు అప్పగించాడు. ఏమిటిది? బోయాజు రూతుకు నిర్మించిన రాతి గృహము, ఆ పొలాలు, సంపద మొత్తము దావీదుకు అప్పగించాడు. దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఆస్తులు ఎక్కడున్నాయి? బెత్లెహేములో ఉన్నాయి. ఇంతవరకు బాగుంది కదా. ఇప్పుడు వంశపారంపర్యంగా 4 తరాలు మారింది. నెక్స్ట్ దావీదు నుంచి కూడా ఒకరికి మారాలి. ఇప్పుడు దాకా చెప్పుకున్న లెక్క ప్రకారం చాలా ఫాస్ట్ గానే చెప్తారు, జాగ్రత్తగా వినండి. 10 నిమిషాల కోటం అయిపోతుంది. ఇప్పుడు దావీదు తర్వాత ఎవరికి వెళ్ళాలి? దావీదు వంశంలో ఉన్న వారికి వెళ్ళాలి. దావీదు వంశంలో కుమారులు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆ ఆస్తి ఎటుపోయిందో తెలుసా? జాగ్రత్తగా వినండి. అది దావీదు కుమారుడు అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా తిరిగిన కాలం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. దావీదు కుమారుడే, దావీదు కడుపున పుట్టిన కుమారుడే తన తండ్రికి విరోధంగా లేచి తన తండ్రిని చంపాలని, తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తన తండ్రిని రాజ్యంలో లేకుండా చేయాలని చెప్పి దావీదును తరుగుతున్న కాలం. దావీదు తలుచుకుంటే అభిషేకముని నిమిషంలో చంపేయగలడు. కానీ తండ్రి ప్రేమ కదా. కొడుకులు ఎంత ఎదురు తిరిగినా, కొడుకులు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులని. ఎదురుదాడి చేసినా కూడా తండ్రులు ఏం చేస్తారు తెలుసా? ప్రేమతో పోనీ అంటారే కానీ వాడికి ఏమి ఇవ్వద్దు అని ఆస్తులు ఏమి ఇవ్వకుండా ఉంటారా? సమస్త వాళ్ళు ఎన్ని కొట్టినా వాళ్ళకే వెళ్తాయి. ఎందుకు? తండ్రి ప్రేమ అని అనంటారా కాదంటారా? దావీదు అభిషేకం తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పి దావీదు అభిషేకం వాడికి మొహం దాటేద్దని చెప్పి దావీదు అరణ్యాలు పాలైపోయాడు. దావీదుతో ఉన్న సైన్యం అంతా అరణ్యాలు పాలైపోయింది. దావీదు నమ్ముకున్న వాళ్ళందరూ అరణ్యానికి వెళ్ళిపోయారు. అభిషేకంకు భయపడిన వారై అరణ్యంలో తలదాచుకుంటూ ఉంటున్నారు. ఎవరు? దావీదు. రాజైన దావీదు అభిషేకంకు భయపడి వెళుతున్నాడు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు కంట ఒక ధనవంతుడైన ఆయన పరిచారం చేశాడంట. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? రాజు, నా దేశపు రాజు, నా తండ్రి అరణ్యాల్లో ఉంటున్నాడు, నా తండ్రి సైన్యము అరణ్యాల్లో ఉంటుందని చెప్పి ఒక వ్యక్తి రాజుకు కావాల్సిన పరుపులు, తిని సామాగ్రి, తేనె, వెన్న, జున్ను మొత్తం సమస్తము, కుండలు, దీపాలు, పాత్రలు మొత్తం అరణ్యానికి పంపించి దావీదు అరణ్యంలో ఉన్నంత కాలము దావీదును పోషించాడంట ఒక వ్యక్తి. ఆయన పేరు ఎవరో కాదు, ఆయన పేరు బర్జిల్లై. ఏం పేరు? బర్జిల్లై. దావీదుని ప్రేమించి దావీదుకి అన్నపానాలు పెట్టాడంట. దావీదు సర్వ సైన్యానికి గొర్రెలు, మాంసము, ప్రతి ఆహారము దావీదుకు సమకూర్చాడంట. అరణ్యంలో కూడా రాజభోజనాలు దావీదుకి పెట్టాడంట. ఎందుకంటే బర్జిల్లై చాలా ఆస్తిపరుడంట. అతనికి అప్పుడు 80 సంవత్సరాలు బర్జిల్లైకి. చేస్తే దావీదు చాలా సంతోషించి, ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు? నా కడుపున పుట్టిన బిడ్డే నాకు శత్రువు అయ్యాడే, నా కడుపున పుట్టిన బిడ్డే నా ప్రాణం తీయాలనుకున్నావే, నీవేళ నా ప్రాణం తృప్తిపరుస్తున్నావు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు ప్రియమైన తల్లి బిడ్డలారా, మన బిడ్డలు మనం చూడకపోయినా వేరే వాళ్ళు మన బాగోగులు చూస్తూ ఉంటారు. అవునంటారు కదా? వాళ్ళు మన బిడ్డల కన్నా చాలా ప్రేమగా, ఆప్యాయతగా చూస్తారు. వాళ్ళు మనం ఎప్పటికీ జ్ఞాపకంలో పెట్టుకోవాలి. దావీదు కూడా అదే చేశాడు. బర్జిల్లైని చూసి, నువ్వు నాకు ఇంత నా ప్రాణం తృప్తిపరుస్తున్నావయ్యా, ఏంటయ్యా అన్నాడు. నీవు నా తండ్రి. ఆయనకేమో 80 సంవత్సరాలు, ఈయనకేమో ఇంకా 50 సంవత్సరాలే ఉంటాయి దావీదుకి. నా తండ్రి అన్నాడంటే ఏంటి? నువ్వు నా రాజు అయ్యా, నా దేశానికి రాజు, నువ్వు నా తండ్రితో సమానం, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా అని చెప్పి అరణ్యంలో బర్జిల్లై దావీదుని సొంత కొడుకు కన్నా బాగా చూసుకున్నాడంట. అయిపోతే కట్ చేస్తే
అభిషాలోము మరణించాడు. అభిషాలోము మరణించిన తర్వాత దావీదు తిరిగి మరలా యెరూషలేముకు వెళ్తున్న కాలం సమీపమైంది. యెరూషలేముకు వెళ్తున్నప్పుడు అందరూ దాటి యెరూషలేముకు వెళ్ళాలి, యోర్దాను దాటి వెళ్తున్నప్పుడు బర్జిల్లయిని పిలిపించాడు దావీదు. బర్జిల్లయి, వచ్చేసాయి, నువ్వు కూడా రాజకోటలో నా విందు భోజనంలో నాతో పాటు కూర్చోవాలి, నువ్వు నా కోటలో నువ్వు ఉండాలి, నీ జీవిత కాలం అంతా నా కోటలో నువ్వు నివసించాలని చెప్పి దావీదు బర్జిల్లయిని పిలిపిస్తే దావీదు బర్జిల్లయి అంటాడు, నేను ఏమి చేసుకోవడానికి రావాలయ్యా? సుఖము దుఃఖముల గురించి నాకేమన్నా తెలుసా? మందదృష్టి కలిగిన వాడిని, గాయకురాళ్ళు పాడే పాటల్లో తెలుసుకోలేని వాడిని, ఏ ఆహారం కూడా సరిగ్గా భుజించలేని వాడిని నేను ఎందుకు నా ఏలిని వాడ నా తండ్రి కనుక నేను నీకు ఉపచారం చేశాను, నన్ను ఏం పిలవద్దు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఆయన దావీదు గారు ఒప్పుకోలా, లేదు లేదు, నాకు నా ప్రాణాలను తృప్తిపరచావు, నీకు నేను రాజభోగ మర్యాదలు చేయాలి, బర్జిల్లయి రా రా అని చెప్పి బర్జిల్లాడితే చివరికి బర్జిల్లయి అంటాడు, అయ్యా నాకు 80 దాటిపోయింది, నేను నా తల్లిదండ్రులు చచ్చిపోయిన ప్రాంతంలో చచ్చిపోవాలనుకుంటున్నాను, కానీ దయచేసి నీకు ఇష్టమైతే నా కొడుకుని తీసుకుని వెళ్ళయ్యా అంటాడు. హల్లెలూయా. బర్జిల్లయి కొడుకుని తీసుకుని వెళ్ళయ్యా అంటాడు. దావీదు దానికి సమ్మతించి బర్జిల్లయి యొక్క కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో కూర్చున్న తర్వాత బర్జిల్లయిని రాజు పక్కన కూర్చోబెట్టుకొని పంచవృక్ష పరవాణాలతో ఆహారం పెట్టి బర్జిల్లయి కొడుకు అతన్ని ఊరేగింపజేసి నా ప్రాణమును కాపాడిన నా సహోదరుడి కుమారుడు అని చెప్పి అతనికి ఏం చేశాడు తెలుసా? తనకి తరతరాలను చూస్తున్న ఆస్తి బెత్లెహేములో ఏదైతే ఉందో అది అతని పేరు మీదకు మార్చేశాడు. హల్లెలూయా. అతని పేరు ఏం తెలుసా? కిమ్హాం. ఏ పేరు? కిమ్హాం. కిమ్హాం అని అతని పేరు మీదకు మార్చాడు. చరిత్ర ఏం చెప్పింది? కొడుకులకి వారసత్వంగా వస్తున్న దాన్ని దావీదు కొడుకు ఇచ్చాడా? ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చాడు. దారికి పోయే దామే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏదో మేలు చేశాడని చెప్పి మేలు చేసిన ఆయన కొడుకుకి తన కొడుకును కాదని కిమ్హాము అనే వ్యక్తికి దావీదు వంశపార్యంగా ఉన్న చరిత్ర సంబంధమైన రాతి ఇల్లునిచ్చేశాడు. తన తాత ముత్తాతల పితరులకు ఇల్లునిచ్చేశాడు, పొలాలను ఇచ్చేశాడు. యూదయ బెత్లెహేములో ఉన్న దావీదు ఆస్తులన్నీ కిమ్హాము సొత్తు చేశాడు. దావీదు ఆస్తి అంటేనే ఎవడు దాన్ని చోలినాడు, అవునంటే రాజు ఆస్తి అంటే ఎవడు దాన్ని చోలినాడు. అలాంటిది కిమ్హాంకి ఇచ్చేసి, కిమ్హాం నువ్వు వెళ్ళిపో, బెత్లెహేముకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు బతుకు, పొలంలో వ్యాపారం చేసుకో, పంట పండించుకో, నాకు ₹1 కూడా చెప్పలేదు. కిమ్హాము వెళ్ళిపోయాడు. రాతి ఇంట్లో ఉంటున్నాడు, పొలం చూసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. కొన్ని రోజులకి ఏమో తెలుసా? కిమ్హాము తండ్రి బర్జిల్లయి చచ్చిపోయాడని కబురు వచ్చింది. తండ్రి చచ్చిపోయాడన్న మాట కిమ్హాము వినగానే త్వరపడి వేగంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆశతో ఏం చేస్తాడు తెలుసా? ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళి దావీదుకి చెప్పడానికి సమయం లేదు, రాజధానికి వెళ్ళాలి, రాజును కలవాలంటే ఎంతో సమయం పట్టుద్ది, ఈ లోపు నా తండ్రి శవం ఇంటి దగ్గరే ఉంటది, ఏం చేయాలో తెలియక అతను ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఇది దావీదు గారి ఆస్తి, నా పేరు మీదకు మార్చాడు, నేను లేకపోయినా ఈ ఆస్తిని ఎవడు కదల్చడు, ఎందుకంటే దీని వెనకాలంది రాజు అని చెప్పి ఇలా వదిలేసి వెళ్ళామా ఏమవుతుందో, పాడైపోతుందో ఇల్లు అని కిమ్హాం అనేవాడు ఏం చేశాడంటే దావీదుకు చెప్పకుండా ఆ ఇల్లు పాడైపోయితేమో అన్నట్లుగా దాన్ని ఆలోచించి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో తొందరతో దాన్ని ఏం చేశాడంటే కిమ్హాము అనే ఉండే ఇంటిని, అంటే బోయాజు రూతులు కల్పించిన ఇంటిని, వారసత్వంగా ఏదైతే వస్తున్న ఇంటిని ఏం చేశాడు తెలుసా? గెరూతు కిమ్హాముగా మార్చాడు. హల్లెలూయా. ఏంటి? గెరూతు కిమ్హాం. పేరు జాగ్రత్తగా వినండి. గెరూతు అంటే సత్రము యూదయ భాషలో, గెరూతు కిమ్హాం అంటే కిమ్హాము సత్రము అని మార్చాడు. హల్లెలూయా. ఎందుకన్నాడంటే, ఎందుకు చేశాడంటే ఇది దారినిపై చాలా ప్రధానమైన మార్గము. ఈ సత్రము అంటే, సత్రం అంటే అందరూ వెళ్ళేదేగమ్మా, అందరూ వెళ్ళి ఎవడో వస్తాడు, ఊడ్చుతా ఉంటాడు, దీపం పెడతాడు, ఆ పక్షులు గుడ్లు ఏం పట్టకుండా పాడవకుండా ఇల్లును కాపాడతారని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. చేసి వెళ్ళిపోయాడు. సత్రం అనేసరికి దారినిపై వాళ్ళందరూ వస్తున్నారు, మంచివారు వస్తున్నారు, చెడ్డవారు వస్తున్నారు. మన మందిరం ముందు పోయే వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మన ప్రమేయం లేదు. సత్రం కూడా అంత రోడ్డు మీద ఉన్నది, అది రోడ్డు మీద ఉన్నది సత్రంగా మార్చాడు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, బాగు చేసుకున్నారు, బాగు చేస్తారు, బాగు చేయవాళ్ళు బాగు చేయట్లేదు,
ఉంటున్నారు, పోతున్నారు. తాగుబోతులు వస్తున్నారు, తిరిగిబోతులు వస్తున్నారు, పోకిరి శాస్త్రం కలిగిన వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. అలాగా అందరికి అది ఏమైపోయింది? సత్రం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి ఎన్నో వారసత్వాలు తరాలు 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 మారిన తర్వాత ఆ సత్రంగా మారిన తర్వాత అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అసలు సిసలైన బోయాజు యొక్క ఆస్తికి వారసుడు రారాజు వచ్చాడు. ఆయన లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడికి వస్తాడు. చూడండి, లూకాసు వార్త తీయండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చదవండి ఒకసారి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ఆయన? సత్రములో. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చేసిలేడు? కింహాము సత్రాన్ని చేసిపోతే ఆ సత్రం యొక్క నిజమైన వారసుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే బోయాజు రూతులకి అప్పుడే అనాథమైన ప్రణాళిక వేయబడింది. దావీదు గోత్రం నుంచి వస్తున్నాడు. దావీదుకు వచ్చింది ఇల్లు ఇదేనా? యెషయికి వచ్చిన ఇల్లు ఇదే కదా? ఓబేదుకు వచ్చిన ఇల్లు ఇదే కదా? దావీదు కుమారుడికి రాకపోయినా వేరే వాళ్ళకి కింహాముకు వెళ్ళిపోయింది. కింహాము నుంచి అయినా సరే చివరికి ఎవరికి వచ్చింది? యేసు ప్రభు వారు. ఆయన ఏ గోత్రంలో పుడతా అన్నాడో, ఏ ప్రాంతంలో పుడతా అన్నాడో అక్కడే ప్రణాళికాబద్ధంగా అదే సత్రంలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. మీకు ఇంకా క్లియర్ గా ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 18వ వచనం ఆఖరి మాటలు చదవండి. ఆఖరి మాటలు త్వరగా, టైం అయిపోయింది. చెప్పాలి, చదవాలి. బబులోను రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తులకు వెళ్దామనుకొని వినాలి వినాలి వినాలి. ఎక్కడ? బెత్లెహేము దగ్గరనున్న గెరీతు కింహాము అనే గెరీతు కింహాములో దిగిరి. అర్థమైంది ఇప్పుడు? అంటే ఐగుప్తుకి వెళ్లాల్సిన రూట్ లో ప్రధానమైన రహదారిలో హైవేలో ఉన్నది ఆ సత్రము. హైవేలో ఉన్న సత్రం అది. ఎప్పట్లో ఐగుప్తుకు వెళ్లే హైవేలో ఉన్న గెరీతు కింహాము అనే సత్రంలో వాళ్ళు దిగారని చేశారు కదా. అట్లాగా దారిని పోయే ప్రతి ఒక్కరు సత్రంలో దిగుతారు. ఈ యేసు ప్రభు వారు కూడా ప్రజా సంఖ్య రాయించుకోవడానికి యెరూషలేము ఐగుప్తు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు అక్కడ సొంత స్థలం లేదు కాబట్టి అందరూ వెళ్ళే స్థలమైన సత్రంలోకి వెళ్ళినప్పుడు నిజానికి అది ఆయన సొంత గృహము. ఆయన సత్రంలోకి వెళ్ళినప్పుడు ఆ సత్రంలో ఆయనకి స్థలం లేదు. కానీ ఆయన పుట్టింది ఆయన వారసత్వం వస్తున్న సొంత ఇంట్లోనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆయన పుట్టుకలో ఉన్న ప్రణాళిక. ఆయన పుట్టుకలో ఇంత ప్రణాళిక ఉంది. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు మరియమ్మకు పుట్టాడు, ఎవడో తండ్రి లేకుండా పుట్టాడంట, అదంట ఇదంట అని చెప్పి లోకంలో కాకులే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ చరిత్ర తెలుసుకుంటే ఎవరు మాట్లాడరు. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్ర మనకి క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. యేసు ప్రభు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. రెండవ మాట, యేసు ప్రభు వారి పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. పరిశుద్ధమైన పుట్టుక. పురుష ప్రమేయము ఏమాత్రము లేకుండా శుద్ధమైన కన్యకు పుట్టిన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గాబ్రియేలు దూత వారు మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభము, నీ కడుపున పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు కలుస్తా అంటే ఆమె ఒక మాట అంటది. ఏమంటుందో తెలుసా? నేను పురుషుణ్ణి ఎరగను దానను అన్నా లేదా? అలాగా నేను పురుషుణ్ణి ఎరగను దానను అంటే మేము ఇంకా ఏకము కాలేదు, మేము ఇంకా ప్రధానం చేయబడి ఉన్నాను. నేను పురుషుణ్ణి ఎరగనప్పుడు నాకు ఎలా గర్భం వస్తుంది? కుండ బద్దలు కొట్టింది మరి. అక్కడ బైబుల్ మనకి పరమ పవిత్ర గ్రంథము. బైబుల్లో ఉన్న అన్ని సత్యములు, బైబుల్లో ఉన్న అన్ని పరమ సత్యములు, అవే మనకి నిబంధనలు, మనకు కట్టడలు. ప్రియమైన దేవుని పెట్టారా, మరియ మనకి క్లియర్ గా చెప్పేసింది, నేను పురుషుణ్ణి ఎరుగను దానను. మరియా చెప్పకపోతే అవునా సరే అంటే ఇంకోలాగా ఆలోచించవచ్చు. ఆమె తన నోటితో స్వయంగా నేను ఏ పురుషుడు నాకు సంబంధం లేదు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మరి అడిగితే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, నీకు రక్షకుడు నీకు గర్భమున పుడతాడు. ఆయన పుట్టుక
పరిశుద్ధమైన పుట్టుక. ఏ పురుషుడు ప్రమేయం లేకుండా ఒక స్త్రీ సంతానానికి మాత్రమే పుట్టినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనమందరము పురుష సంతానము, ఆయన ఒక్కరే స్త్రీ సంతానము. ఆయన సంతానానికి సాతాను సంతానానికి వైరం అని చెప్పాడు. ఆయనలో కడగబడి ఆయనలో మారి ఆయన సన్నిధానంలో మనం నిలబడుతున్న మనము ఆయన బిడ్డలుగా మార్చబడతాము కనుక మనకి లోకంలో ఉన్న వారికి ధైర్యము. హల్లెలూయా. రెండు మాటలు చెప్పాను. ఒకటి ప్రణాళికాబద్ధమైన పుట్టుక, రెండవది పరిశుద్ధమైన పుట్టుక, మూడవది యేసు ప్రభు వారి పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. చెప్పాలి, ఏ పుట్టుక? పరలోక సంబంధమైన పుట్టుక. జాగ్రత్తగా వినండి. యూదుల్లోని చాలా విచిత్రమైన ఆచారాలు ఉంటాయి నేటికి కూడా. యూదయా దేశంలో మీరు గమనించే ఉంటారు. బోయాజు రూతులు స్థల వివాదం వచ్చినప్పుడు, స్థలం అమ్మాలన్నప్పుడు, నాకు బంధుధరం నియమించినప్పుడు బోయాజు చుట్టం ఏం చేస్తాడు తెలుసా? తన చెప్పు కాలు తీసి మార్చేస్తాడు ఋతు గ్రంథంలో. అదొక నియమం. యూదుల మర్యాద చొప్పున అని అక్కడ రాయబడి ఉంటుంది. అట్లాగే యేసు ప్రభు వారి పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక అని చెప్పాను. ఎందుకు పరలోక సంబంధమైన పుట్టుక అంటే, యూదయ ఆచార ప్రకారము, యూదయ మర్యాద ప్రకారము యూదులలో పురుషులు మగపిల్లలు ఎక్కడ పుడితే అక్కడ, ఆ ఏ గ్రామంలో పుడితే ఆ గ్రామంలో ఉన్న యూదులందరూ వచ్చి, పెద్దలందరూ వచ్చి, అధిపతులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ పుట్టిన పసిబాలుడి గృహంలో ఆరాధనలు, స్తుతులు, పాటలు, సంతోషకరాలు చేయాలంట. హల్లెలూయా. ఎక్కడ? యూద గోత్రంలో పుట్టిన ఏ పిల్లవాడికైనా సరే, ఏ గ్రామంలో పుట్టినా సరే, ఆ గ్రామస్తులందరూ వచ్చి సంతోషాలతో స్తుతి పాటలు పాడాలి అని యూదుల ఆచారం ఉన్నది. మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏ యూదులు ఎగురుకుంటూ వచ్చి పాట పాడారు? ఏ యూద గోత్రం ఉన్న వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి స్తుతులు పాడారు? ఎవరు పాడారు చెప్పంటావా? పరలోక సైన్య సమూహాలు, దేవదూతలు వచ్చి ఏమన్నా అక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు స్తోత్రించి కీర్తనలు పాడారు. ఎవరు వచ్చి పాడారు? దేవుని దూతలు వచ్చి పాడారు. అవునా కదా? దేవుని దూతలు, పరలోక సంబంధమైన దేవదూతలు వచ్చి యేసు ప్రభు జన్మించిన తర్వాత గొల్ల దగ్గరికి వెళ్ళి పాటలు పాడాయి, జ్ఞానులకి వెళ్ళి చెప్పాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి దూతలు పాటలు పాడుతూ యూదయ బెత్లెహేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని దేవుడు మనకి తెలియజేశాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు వారి పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. హల్లెలూయా. ఈ పరలోకంలో ఆయన పుడితే పరలోక దూతలు వచ్చి సంతోషాలు చేసినాయి. మూడు మాటలు చెప్పేసా. నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తా. యేసు ప్రభు వారి పుట్టుక పాపుల కొరకైన పుట్టుక. ఏ పుట్టుక? పాపుల కొరకైన పుట్టుక. పాపులు ఎవరంటారు? పాపులు ఎవరో లేదు, ఎవరో పాపం కాదంటారా మీరు? బైబిల్ మనకి క్లియర్ గా తెలియజేస్తుంది. అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారే త్రోవ తప్పి ఉన్నారు. పాపుల కొరకే నేను వచ్చాను, పూర్ణ అంగీకారములకు ఇది యోగ్యమైనదని వాక్య లేఖనాలు మనకు తెలియజేస్తుంది. మన పాపం బతుకుల్లో మనం ఉన్నాము, పాపము జీవితంలో మనం ఉన్నాము. పాపంలో నుంచి మనల్ని రక్షించడానికి పరమ పవిత్రుడు ఒక రావాలి. ఏ తప్పు చేయని వాడికి న్యాయం చేయడానికి ఏ తప్పు చేయని వాడే రావాలి. అవునా? ఒక న్యాయం చేయాలి అంటే ఏ తప్పు అతను లేని వాడే వచ్చి న్యాయం చెప్పాలి. వాడు వాడు ఇలాగ తప్పులు చేశాడంటే వాడు న్యాయం చెల్లిద్దా? ఎప్పటికీ చెల్లదు. ఏ తప్పు చేయని వాడే న్యాయం చెప్పాలి. ఈ పాపమును రక్షించడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడే రావాలి. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకి వేదాలు బాగా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నా తెలుసా? రుధిర పాతం వినా పాప విమోచనం నభవతే అనేది ఒక శ్లోకం. రుధిర పాతం వినా పాపం విమోచనం నభవతే అంటే రుధిర పాతం రక్తం, గుండెల్లో నుంచి వచ్చిన రక్తం పాప విమోచనానికి కావాలి అని ఒక శ్లోకము సామవేద గ్రంథాల్లో రాయబడి ఉన్నది. అంటే ఏంటి దానికి అర్థం? తనకు మనుషుల యొక్క పాపాలు పోవాలంటే సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ మహర్షికం, తద్ రక్త పరమాత్మయం పుణ్యదాన బలియాగం అని శ్లోకములో మనకి రాయబడి ఉన్నది. ఆ శ్లోకం అర్థం ఏంటంటే తెలుసా? సర్వ పాపాలు పోవాలంటే
రక్తం చిందించబడాలి. అది ఏ రక్తం చిందించబడాలి? కోడెల రక్తమా, పందల రక్తమా, ఎడ్ల రక్తమా, గేదెల రక్తమా, పొట్టేల రక్తమా, మేకల రక్తమా? ఏది కాదు, పరిశుద్ధుల రక్తమై ఉండాలి, పరమాత్ముడి రక్తమై ఉండాలి. ఆ రక్తం కూడా తనకు తానుగా అర్పించాలి. ఆ రక్తము మాత్రమే సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ నాశకం అని వేదాలు చెప్పిన ప్రకారము మన ప్రభువారు పరమాత్ముడు ఆయన ప్రాణమును తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఎవ్వడును ఆయన ప్రాణమును తీయలేదు. హల్లెలూయా. ఫరో ఆయన అడుగుతాడు, ఆయన పేరేం పేరు? యేసు ప్రభువాన్ని. మనల్ని ఫిలాతు అడిగినప్పుడు నువ్వు యూదులకు రాజు అన్నట్టే, నీవన్నట్టే. ఆయన ఒప్పుకున్నాడు, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద రాజు, నేనే రాజుని, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద గాడ్. నీవన్నట్టు తనకు తానుగా అప్పగించుకున్నాడు పిలాతుకి. హల్లెలూయా. ఈ వేద ప్రకారం ఏం చెప్పాడు? లోకంలో ఉన్న వేదాల ప్రకారము తనకు తానుగా అర్పించుకోవాలి. ఎవరో వచ్చి తనను బలిస్తే అవ్వదు. తనకు తానుగా రుధిరపాతం, పాప విమోచనం, రుధిరంలో నుంచి వచ్చిన రక్తం కాచాలి. యేసు ప్రభువారు తన శరీరంలో ఉన్న ఒక చుక్కను కూడా ఉంచుకోకుండా రక్తం మొత్తం నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, యావత్తు మానవాళి కొరకు, పాపుల కొరకు ఆయన మన కోసం రక్తాన్ని కాచి ఈ లోకానికి వచ్చి మనకి మార్గాన్ని చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత కాలం అంతా మరణ భయము చేత, పాపపు దాసపు సంఖ్యల చేత నలగబడి, కొట్టబడి, లాగి, ఈడ్చబడి నరకానికి వెళ్ళిపోతున్న పాపులు అనేక మంది ఉన్నారు. వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రక్షించడానికి వచ్చాడు. ఇంకా శ్లోకంలో సామవేద గ్రంథంలో ఏముంటుందో తెలుసా? జనన జనిత ఇక్కడ క్లియర్ గా రాసి ఉన్నది. నేను చెప్తాను మీకు ఒకసారి. జనన చైతే శుద్ర, కర్మ చైతే ద్విజ అని రాస్తున్నది. అంటే జననంగా అంటే సాధారణంగా పుట్టిన ఏ మనుషుడైనా శూద్రుడైనా అంట. అంటే తెలివి లేని వాళ్ళే, మంచివారు కాదు, పాపులే అంటారు. కర్మ చైతే శుద్ర అంటే రెండోసారి మరలా పుడితేనే వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు, బ్రాహ్మణులు అవుతారు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. వాళ్ళు ఆ విధంగా చెప్పారు. మన దేవుడు అయితే ఏం చెప్పాడు తెలుసా? నేను లోకమును ప్రేమిస్తున్నాను, నేను లోకమును ప్రేమిస్తున్నాను, లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కనుక నేను లోకము ఎంతో ప్రేమించను. కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాను. గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు పురాణం ప్రకారం అయితే వాళ్ళ బ్రాహ్మణ మతంలో ఉన్నవాడు రెండోసారిగా మంచి పనులు, మంచి కార్యాలు, కర్మణ ఫలం చేస్తే మంచి వాళ్ళు అవుతారట. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నన్ను నమ్మితే చాలు మీరందరూ పరలోకానికి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన జననములో మనం నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి చెప్పండి ఒకసారి. ఆయన పుట్టుక చెప్పాలి, ప్రణాళికాబద్ధమైన పుట్టుక. రెండవది ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. మూడవది యేసు ప్రభు వారి పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. నాలుగవది యేసు ప్రభు వారి పుట్టుక పాపుల కొరకైన పుట్టుక. ఐదవది యేసు ప్రభు వారి పుట్టుక చరిత్రను తిరగరాసి కాలాన్ని 2 ముక్కలుగా చేసి పరిపాలించిన పుట్టుక. హల్లెలూయా. చరిత్రని స్థితిగతులు మార్చిన పుట్టుక యేసు ప్రభు వారిది. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాతే చరిత్ర కొలవబడినది. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాతే సంవత్సరాలు లెక్కించబడ్డవి. 2025వ సంవత్సరం ఈ రోజు నీవు ఉన్నావంటే ఆ లెక్క ఎక్కడ చూసింది తెలుసా? యేసు ప్రభు వారు ఎప్పుడైతే పుట్టారో ఆ పుట్టిన కాంచి లెక్క స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి కొత్త ప్రపంచం, ఇక్కడి నుంచి కొత్తగా కాలం లెక్కించాలని చెప్పి చరిత్రను 2 భాగాలుగా చేసిన నా ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. యేసు ప్రభువు కంటే ముందు చాలా గొప్ప వాళ్ళు పుట్టారంట. ఏసీబీ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని పెట్టక ముందు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పెట్టడానికి ముందు చాలా వాదనలు జరిగినాయి అంట. ఏమని? యేసు ప్రభువు ఈయన కాకుండా ఇంకా వేరే వాళ్ళని పెడదామని చెప్పి అందరూ ఎదిగారంట. యేసు ప్రభువు కంటే ముందే పుట్టాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు పెడదామంటే గౌతమ బుద్ధుడులో అందరికి తెలిసిన వాడు కాదైనా, ఒక్క ప్రాంతానికి తెలిసిన వాడే, ఒక చైనా ప్రాంతానికి తెలిసిన వాడే, అన్ని దేశాలకు తెలిసిన వాడు కాదు. ఆయన చేసిన మార్పు అంతగా ఏమీ లేదని చెప్పి ఆయన పక్కన పెట్టారు.
హిట్లర్ని చూసుకున్నామంటే హిట్లర్ యూదులను చంపేసుకున్నాడు. అట్లా అతను ఒక చంపి క్రూరుని మనం ఎట్లాగా చరిత్రకు ఆధారంగా చేసుకుంటాం అని ఆయన తీసేసుకున్నారంట. ఆయన కూడా తీసేసి ఎక్కడి నుంచి కావాలనుకుంటే 100% ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన ఈ భూలోకమును సృష్టించిన వాడు, సమస్తము సృష్టించి ఆదిలోనే పునాది వేసినప్పుడే ఈ లోకానికి వస్తున్నాను, నాకు ప్రణాళికబద్ధమైన పుట్టుక ఉన్నది, నాకు ఒక నివాసం ఉన్నది చెప్పినట్టుగా వచ్చిన ప్రేమామయుడు ఒకడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈయన్ని ఆధారం చేసుకొని మనము కాలము నిపుచుతామని చెప్పారు. యేసు ప్రభువు వారి పుట్టుకను ఆధారం చేసుకొని కాలాన్ని 2 ముక్కలుగా చేశాడు. ఇప్పటికైనా మనం చస్తే మన రాళ్ళ మీద రాసేది క్రీస్తు శకం, పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం, అవునా కదా? కోర్టులో కేసు పెట్టినా కూడా క్రీస్తు శకం 2025 ఏప్రిల్లో పెట్టని రాస్తారు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు శకం అని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కడు, ప్రపంచంలో ప్రతి ఒక్కడు రాయాల్సింది బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన పుట్టుక ఇంత గొప్ప సంగతులు ఉన్నాయి కనుకనే ప్రపంచం అంతా దీన్ని పండగలాగా నవంబర్ నుంచి జనవరి వరకు ఉత్సాహాలతో సంతోషాలతో జరుపుకునే పండుగ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేం చెప్తున్నా తెలుసా? మన ప్రభు వారు సంపూర్ణ పరలోక సంబంధమైన పుట్టుకని అక్కడ చెప్పాడు, స్త్రీ గర్భాన పుట్టారని చెప్పి మొదటి పాయింట్లు చెప్పాడు. అంటే నేను ఫైనల్ గా మీకు చెప్పేదంటే, నా దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు సంపూర్ణ నరుడు, సంపూర్ణ దేవుడు. గట్టిగా చెప్పకూడదా? మన దేవుడు సంపూర్ణ నరుడు. నరుడి పాదలని తెలియకుండా ఉండవు. మనిషిగా నువ్వు పుట్టావు కనుక నీ పాదలు ఏందో నాకు ఏం తెలుస్తాయో, పైన వాడికి బాగానే ఉంటాడు, మా పాదం అయి అనే మీకు ఆయన చెప్పడం కోసమే నీలాగే రక్త మాంసంతో తల్లి గర్భన పుట్టి కష్టాలు, బాధలు, సమస్యలు అన్ని ఎదుర్కొని తన మరణాన్ని తానే రాసుకొని ప్రాణాన్ని అప్పగించి సంపూర్ణమైన దేవుడుగా పరలోకంలో ఉండి ఇప్పటికీ నేటికి నిన్ను నన్ను కృపా క్షేమంతో సంవత్సరం నీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తున్న దేవుడు నా దేవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. మన యేసుని స్తుతిస్తున్న మనమందరం గట్టిగా ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 మాటలు యేసు ప్రభువు పుట్టుకలో మీరు విన్నారు కనుక వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరూ సే వన్స్ మోర్, అందరూ కలిసి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించును గాక.